ఇక విద్యుత్ ఒప్పందాలపై వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు జగదీష్ రెడ్డి స్పందించారు. ఆయన మండిపడ్డారు. జ్యుడిషియల్ కమిటీ ముందు విచారణకు రావాలని లేఖ అందిందన్నారు జగదీష్ రెడ్డి. కమిషన్ విచారణను తాము వ్యతిరేకించలేదని, నా అభిప్రాయం చెప్పాల్సిందిగా కమిషన్ లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. మిగతా వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందం అనేది 2 రాష్ట్రాల మధ్య జరిగింది. భాగస్వాములైన వారిని విచారించాల్సిందిగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరారు. అప్పటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ ను కూడా విచారించాల్సిందిగా ఆయన అన్నారు. ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులను, కేంద్ర ప్రభుత్వ అధికారులను కూడా విచారించాల్సిందిగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ఏదైతే విద్యుత్ అంశాలపైన, ప్రాజెక్టులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో అనుమానాలు ఉన్నాయని చెప్పి, ఎక్కడనో విధి విధానాలు పాటించడంలో లోపం జరిగిందని, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం జరిగిందని చెప్పి అనుమానం ఉందని మీరు ఏదైతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో కమిషన్ వేసినరో, ఆ కమిషన్ నుంచి కూడా నాకు కూడా ఉత్తరం వచ్చింది నిన్న ఉదయం. వారు ఇప్పటి వరకు ఎవరెవరినైతే విచారించారో, ఎవరి నుంచి వారికి సమాచారం వచ్చిందో, దాదాపుగా 30-35 మంది పైగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జెన్కో అధికారులు, అదేవిధంగా బిహెచ్ఎల్ అధికారులు, వీళ్ళందరి నుంచి మిగతా బయట సంస్థల వాళ్ళు, వారందరిచ్చిన వాంగ్మూలాలని, వారందరిచ్చిన ఉత్తరాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ నాకు పంపించి, దీనిపైన మీరు ఏదైనా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఈ మా లేఖ అందిన వారం రోజుల్లో మీరు చెప్పండి. ఒకవేళ మీరు వారిని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయదలుచుకుంటే కూడా చెప్పండి, మీ అభిప్రాయాన్ని తెలియపరచండి, మేము వెసులుబాటు కల్పిస్తామని చెప్పి కమిషన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. తప్పకుండా నేను కూడా అన్ని విషయాలపైన నాకున్న సమాచారాన్ని ఇస్తా. అదేవిధంగా ఇప్పుడు ఈ కమిషన్ ముందట ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చి ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాల్ని, అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేసినరో, వాళ్ళ స్వయం జనిత ఆలోచనలు, వాళ్ళ ఊహల నుంచి ఆలోచనలు చేసి గత ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేసినరో, వాళ్ళందరి వాంగ్మూలాల్లో ఉన్న తప్పులేందో కూడా స్పష్టంగా కమిషన్కు వివరించడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటా. వారిచ్చిన ఉత్తరం అందిన వారం రోజుల లోపల తెలియజేయమని చెప్పిండ్రు. వారిచ్చిన ఉత్తరం నిన్న ఉదయం 11 గంటలకు నాకు సూర్యాపేట క్యాంప్ ఆఫీసులో వస్తే సాయంత్రం నాకు చేరింది. ఈ వారం రోజుల్లోనే నేను తప్పకుండా అవకాశాన్ని తీసుకొని వీరు ఎవరెవరు ఏం చెప్పిండ్రు, వారి అనుమానాలలో ఎటువంటి నిజం లేదు. అదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా కమిషన్ విజ్ఞప్తి చేస్తా. దీంట్లో అందరిని విచారిస్తేనే సమగ్రమైన సమాచారం వస్తుంది మీకు. మీరు ఏ ఛత్తీస్గఢ్తోని విద్యుత్ ఒప్పందం చేసుకోవడం వల్ల నష్టం జరిగిందని చెప్పి మీకు ఎవరైతే సమాచారం ఇచ్చిండ్రో, ఎవరి సమాచారం ఆధారంగా మీరు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రకటించిండ్రో, దాంట్లో ఇంకా అందరిది పూర్తి కాలే. ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం అని, దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. దీనికి వారి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, దాంట్లో భాగస్వాములైన వాళ్ళు, వాళ్ళ జెన్కో కావచ్చు, వాళ్ళ ట్రాన్స్కో కావచ్చు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా జనరేటర్ కావచ్చు, విద్యుత్తును మనకిచ్చిన జనరేటర్ కావచ్చు, వీరందరి నుంచి కూడా మీరు సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అనే విషయాన్ని కూడా నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. అందరిని విచారించకపోతే సమగ్రమైన విచారణ కాదు. ఏదైనా లోపం జరిగింది, ఇబ్బంది జరిగింది, పొరపాటు జరిగింది, నష్టం జరిగింది అనుకున్నప్పుడు, అది ఇద్దరు వ్యక్తులతో జరిగింది అనుకున్నప్పుడు ఆ ఇద్దరిని కూడా విచారించాల్సిన బాధ్యత కమిషన్గా మీ పైన ఉందనే విషయాన్ని కూడా నేను నరసింహారెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నాను. ఇదే సందర్భం